హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్. ఈమె ఇలా చెయ్యి ఊపిందంటే మళ్ళీ ఎక్కడికో స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు కదా! యెస్. నేను ప్రస్తుతానికి బాస్టన్ సబ్ స్టేషన్‌లో ఉన్నాను. ఈ లైన్ చూస్తున్నారు గదా! నేను ఎక్కాల్సిన బస్‌కే అనమాట ఈ లైను. ఇంకా బస్ రావడానికి 20 మినిట్స్ టైమ్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పుడే లైన్ ఫార్మ్ చేసేస్తారు. బస్సొచ్చాక వెళ్లి లైన్ ఫార్మ్ చేయొచ్చు గదా! ముందు నుండే నిల్చుంటారు ఏంటో! నేనైతే ఇప్పుడు న్యూ హెవెన్ కనెక్టికట్‌కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ హిందూజా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి. అండ్ బర్త్‌డే గూడా వీకెండ్‌లో వచ్చింది కాబట్టి, ఒక చిన్న ట్రిప్ గూడా ప్లాన్ జేశాము. సో, బర్త్‌డే పార్టీకి ఫుడ్ ప్రిపరేషన్ ప్లస్ డెకరేషన్ ఇదంతా అయితుంది. సో, బర్త్‌డే పాప ఎర్ర డ్రెస్ ఏసింది గాబట్టి, మొత్తం ఎర్ర బెలూన్స్‌తో డెకరేట్ జేశారనమాట. ఇలా నైట్ మొత్తం బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయాక, నెక్స్ట్ డే ఒక ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ జర్నీ తర్వాత ఈ సిక్స్ ఫ్లాగ్స్ అనే ప్లేస్‌కొచ్చాము. ఫస్ట్ వైల్డ్ సఫారీకెళ్దామని చెప్పి వెళ్లి లైన్‌లో నిల్చున్నాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ నిల్చున్నాం. అలా లైన్‌లో నిల్చున్నప్పుడు పక్కన రెప్టైల్ హౌస్ అని కనిపించిందనమాట. సో, దీంట్లోకెళ్ళేసి చూస్తే స్నేక్స్ ఉన్నాయి. కొన్నేమో అసలు కదలట్లేదు. కొన్నేమో ఇలా కదులుతున్నాయి. ఈ పిల్లల్ని చూడండి. స్నేక్‌తోని ఆడుకుంటున్నారు. ఏదో ఫిష్‌తో ఆడుకుంటున్నట్టు. ఫైనల్లీ 2 అవర్స్ వెయిటింగ్ తర్వాత ఈ సఫారీకి స్టార్ట్ అయ్యాము. ఈ యానిమల్స్ అయితే వాటంతట అవే పక్కకు జరుగుతున్నాయి. ఏదైనా వెహికల్ వస్తుంటే. చాలా సేఫ్‌గా తీసుకెళ్తారు. అసలేవి రోడ్డు మీదకసలు రావట్లేదనమాట. ఇంకా ఈ సఫారీ అయిపోయాక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కుదామని స్టార్ట్ అయ్యాము. ఇందులో వరల్డ్స్ టాలెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ ఉందనమాట. యాస్ ఆఫ్ మే 2024. ఇదెక్కినప్పుడైతే యమధర్మరాజు ఏదో ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతున్న ఫీలింగొచ్చింది. కానీ పైనుండయితే వ్యూ చాలా బావుంటది. ఇంకా కిందికొచ్చేటప్పుడైతే గాల్లో ఉన్నట్టు అనిపిచ్చింది లిటరల్లీ. కానీ అంత లాంగ్ డ్యూరేషన్ ఏముండదు. చాలా తక్కువ టైంలోనే అయిపోతది ఈ రైడ్. సో, ఈ రైడ్ పేరొచ్చేసి కిందక. సో, మీరు గనుక ఈ ప్లేస్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ వరల్డ్స్ టాలెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయండి. నెక్స్ట్ ఇంకా స్టాండింగ్ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ స్లీపింగ్ రోలర్ కోస్టర్ రైడ్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఇవి 2 అయితే నా ఫేవరెట్ అసలు. చాలా అంటే చాలా బా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. స్లీపింగ్ రోలర్ కోస్టర్ రైడ్‌లో అయితే మన పొజిషన్ అలా మారుస్తారనమాట మనల్ని తిప్పేసి. ఇంకా ఇన్ని రోలర్ కోస్టర్ రైడ్స్ అయిపోయాక ఇది ఎక్కితే మాత్రం ఈ ట్విస్టర్ అంట ఏంటో. ఎక్కితే మాత్రం అసలు ఏమీ అనిపించలేదు ఇంకా. ఏదో ఉయ్యాల ఊపినట్టు అనిపించింది. ఈ రైడ్స్ అనేవి నైట్ 10 వరకుంటాయి. సో, మేము లాస్ట్ 10 వరకు ఎన్ని రైడ్స్ అయితే ఎక్కగలమో అన్నీ ఎక్కేసి ఎక్స్‌పీరియన్స్ చేసేసి వచ్చేసాము. ఈ రైడ్స్ ఎక్కాలని చెప్పేసి మార్నింగ్ నుండి అసలు ఎవ్వరేమేమి తినలేదనమాట. బికాజ్ మళ్ళీ రైడ్స్ ఎక్కినప్పుడు వామిటింగ్ అయితది, లేకపోతే స్టమక్ పెయిన్ వస్తదని చెప్పి. సో, రైడ్స్ అయిపోగానే తిందామని స్టార్ట్ అయ్యాము. కానీ కార్‌లో ఛార్జింగ్ లేదు కాబట్టి ఒక దగ్గర ఆగేసి కార్ ఛార్జింగ్ చేసుకొని న్యూ జెర్సీలో ఇండియా స్క్వేర్ అనే ప్లేస్‌లో పరివార్ డిలైట్స్ అని ఒక రెస్టారెంట్ ఉందనమాట. సో, ఫైనల్లీ అక్కడ మండీ తిన్నాము. ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా అంటే చాలా బాగుండే అక్కడ ఫుడ్. ఇంకా తిన్న తర్వాత ఇండియా స్క్వేర్ అనే స్ట్రీట్‌లో నడుస్తుంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. లైక్ ఇండియాలో మనకి కింద షాప్ ఉండి పైన ఇల్లున్నట్టు
సో, ఇక్కడ గూడా అలాగే ఉండే అనమాట. నేను యూఎస్‌లో అయితే ఎక్కడ చూడలేదు. ఇలా షాప్స్ కిందుండి పైన ఇల్లున్నది. ఇక్కడ ఒకటే ఉన్నాయన్నమాట. సో, కొంచెం ఇండియా వైబ్స్ వచ్చినాయి అక్కడ నడుస్తున్నప్పుడు. సో, that's all for this video. See you in the next one.